లలితా సహస్రానికి సంబంధించి మహాస్వామి వారి వద్ద మరొక సంఘటన జరిగింది. ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనార్థం వచ్చాడు. ఆ భక్తుడు మహాస్వామి వారితో లలితా సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవలేకపోతున్నాను అని చెప్పుకున్నాడు. మహాస్వామి వారు ఒక్కసారిగా ధ్యానంలోకి వెళ్లారు. ఒక 5 నిమిషాల పైనే ఆయన ధ్యానంలోనే ఉన్నారు. కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని ఆయన పెన్ను పేపరు తీసుకురమ్మన్నారు. వారిని తాను చెప్పిన నామాలను ఆ పేపర్ మీద రాయమన్నారు. ఆ నామాలు ఏమిటంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ అన్నదాయై నమః, ఓం శ్రీ వసుదాయై నమః, ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః, ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః, ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్యై నమః, ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఈ 7 నామాలను లలితా సప్తనామావళిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మహాస్వామి వారు ఆ భక్తుడితో ఈ 7 నామాలు కలిపి చదివితే అది ఒక్కసారి చదివినట్టు అవుతుంది. అలా రోజు ఉదయం సాయంకాలం 11 సార్లు చొప్పున ఈ నామాలను కలిపి జపం చేయమన్నారు మహాస్వామి. అలా 1,00,000 సార్లు జపం చేసిన తర్వాత నువ్వు ఏదైతే కోరికను కోరుకున్నావో అది ధర్మబద్ధమైనది, న్యాయమైనది అయితే తప్పక నెరవేరుతుంది అని అభయం ఇచ్చారు మహాస్వామి గారు. ఆ మహాస్వామి